అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది. అది ఒకరోజు అందరితో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది. ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే. అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని ఒక పెద్ద పులి చూసింది. వెంటనే ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది. కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పులి బాబాయ్, నేను నాకు సంబంధించిన ఒక 4 నిజాలు చెబుతాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒకసారికి నన్ను చంపకుండా వదిలేయాలి, సరేనా? అది ఏంటంటే, పెద్ద పులైన నాకు, మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా? ఏంటో చెప్పు చూద్దాం అంది అది కాస్త ఆసక్తిగా. ఏం లేదు బాబాయ్, నువ్వు నీతోటి పెద్ద పులిలతో ఇవ్వాళ నేనొక మేక పిల్లను చూశాను, కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు. నిజమేనా అంది బుజ్జి మేక. అవును నిజమే, అది పెద్ద పులి. నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేనొక పెద్ద పులికి చిక్కాను, కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అసలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల. అవును అని తలాడించింది పెద్ద పులి. నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జి మేక. అవును అంది పులి. మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల. వెళ్దువు కానీ ఆ 4 నిజం ఏంటో కూడా చెప్పు అంది పెద్ద పులి. బాబాయ్, నీకు ఇప్పుడు ఆకలి లేదు, నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు, అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల. దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది. తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యాన్ని మెచ్చుకొని, నిన్ను చంపనులే, ఇక పో అంది పెద్ద పులి. అమ్మయ్య, గండం గడిచింది అని మనసులో అనుకుంటూ బుజ్జి మేక అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. మందలో కలిసింది. ఆ తరువాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు.